టీ కంపల్సరీ తాగాల. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీదీపిక హాస్పిటల్, కరీంనగర్. టీ అనేది దాదాపు చాలామంది ఎవ్రీడే తాగుతారు. లాభాలు ఏంటి? బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి, తలనొప్పి తగ్గడానికి, నిద్ర లాంటిది పోవడానికి. టీలో ఎన్ని రకాలు? గ్రీన్ టీ, నార్మల్గా తాగే చాయ్, హెర్బల్ టీ. గ్రీన్ టీలో టీ లీవ్స్ తక్కువ ఆక్సిడైజ్ చేసి తయారు చేస్తారు. గ్రీన్ టీతో చాలా లాభాలు ఉన్నాయి. డయాబెటీస్కి కంట్రోలింగ్ హెల్ప్ చేస్తుంది, హైపర్టెన్షన్ కంట్రోలింగ్ హెల్ప్ చేస్తుంది, కిడ్నీస్కి హెల్ప్ చేస్తుంది, ఒబేసిటీ కంట్రోల్ హెల్ప్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుతుంది. బట్ డైలీ 2 కప్స్ మాత్రమే తాగాలి గ్రీన్ టీ. ప్లస్ విటమిన్ సి లెమన్తో తీసుకుంటే ఎఫెక్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం నార్మల్గా తాగే చాయ్ ఎలా చేస్తారు? మిల్క్, టీ పౌడర్, షుగర్. నార్మల్ టీ ఏంటంటే 2 కప్స్ కంటే ఎక్కువ తాగితే ఇబ్బందులు ఏంటి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ప్లస్ బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ తాగితే నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకోటి హెర్బల్ టీ ఏంటంటే టీ పౌడర్ ఉండదు, మిల్క్ ఉండదు. బెల్లంతో కానీ, కొన్ని రకాల వేర్లతో కానీ, సిన్నమన్తో కానీ, పసుపు లాంటితో వాడుతూ హెర్బల్ టీ తయారు చేస్తారు. చాలా తక్కువ మంది వాడతారు. సో నా ఉద్దేశం ఏంటంటే యాక్టివ్గా ఉండడానికి టీ 1 or 2 కప్స్ తాగితే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తాగాలి, ఎక్కువ తాగకూడదు. షుగర్ లెస్ టీ తాగాలి. ఎవ్రీవన్, హ్యాపీ ఇంటర్నేషనల్ టీ డే, May 21. Thank you.